సౌమ్య శెట్టి దొంగతనం కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరల్ అయిందో సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈజీగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో దొంగగా మారింది ఈ అమ్మాయి. మౌనిక అనే తన స్నేహితురాలి ఇంట్లోనే చోరీ చేసింది. బెయిల్ మీద బయటకు వచ్చిన సౌమ్య మీద ఇప్పుడు మరో కేసు నమోదు చేశారు వైజాగ్ పోలీసులు. ఈ కేసులో సౌమ్య బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తాను నిజంగా దొంగతనం చేయలేదని, కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని చెప్పింది. తనను తాను సేవ్ చేసుకునేందుకు తన ఫ్రెండ్ మౌనికను దొంగను చేసింది. మౌనిక ఆమె తండ్రి కావాలనే ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించారని, పోలీసులకు డబ్బులిచ్చి మేనేజ్ చేశారని చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, తానే ఈ దొంగతనం చేశాను అని సౌమ్య పోలీసుల ముందు ఒప్పుకుంది. కానీ ఇప్పుడు బయటకొచ్చి మరో కొత్త స్టోరీ ఇంటర్వ్యూలో చెప్తోంది. దీంతో మౌనిక తండ్రి మరోసారి సౌమ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తన ఇంట్లో చోరీ చేయడమే కాకుండా తన పరువు తీసేలా ఇంటర్వ్యూలు ఇస్తోందంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మౌనిక మీద పాత కేసుతో పాటు కొత్తగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం చేయడమే పెద్ద చండాలమైన విషయం అంటే, అడ్డంగా దొరికి కూడా ఇప్పుడు ఆ తప్పు నేను చేయలేదు అని చెప్పడం మరో దారుణంగా తయారైంది. ఇలాంటి ఇంటర్వ్యూలతో తనకు సింపతి వస్తుంది అనుకుందేమో కానీ, సౌమ్య ఇంటర్వ్యూలు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో వేసుకుంటున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా అంటూ ఆడుకుంటున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఫైల్ అయిన ఈ కేసులో సౌమ్యపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.